క్రాంతి చైతన్యపై సెడిషన్ కేసును ఎత్తివేయాలని మానవ హక్కుల సంఘం సభ్యులు హరగోపాల్ డిమాండ్ చేశారు. ప్రజల సంఘీభావంతో మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు కొనసాగిస్తున్నామని, చట్ట పరిధిలోనే పోలీసులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. క్రాంతి చైతన్యను పోలీసులు వ్యూహాత్మకంగా నిర్బంధించారని ఆరోపించారు. వాక్ స్వాతంత్రం, ప్రజాస్వామిక హక్కులు ప్రమాదంలో ఉన్నాయని, వాటి రక్షణకి పోరాడతామని అన్నారు. ఎంత దారుణంగా ఉందంటే పౌర హక్కుల గురించి మాట్లాడటానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన సభ్యులంతా ఇక్కడ ఉన్నారు, పురప్రజలు ఉన్నారు. ఈ సభ ఇక్కడ నిర్వహించడానికి వీలు లేకుండా అడ్డుపట్టడం కోసం పోలీసుల్ని ఈ హిందుత్వవాదులు ఒక పావులాగా ఉపయోగించుకుంటున్నారు. క్రాంతి చైతన్యని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం కూడా నిన్న పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడాలన్నారు. 2 సార్లు పెడితే సిఐ కానీ ఎస్ఐ కానీ లేరు. ఈరోజు ఎట్లాగో సెలవు కోర్టులకి. అందుకు నిన్న సాయంత్రం టైం అయిపోయిన తర్వాత, కోర్టులకు టైం అయిపోయిన తర్వాత వస్తే అప్పుడు అరెస్ట్ అని చెప్పారనమాట. ఇది వ్యవహార సరళి. ఎట్లా ఉందంటే రాజ్యం అణిచివేసేటట్లుంది పౌర హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛని. ఇంకా ఏమిటంటే సభ ఎట్లా పెడతారు ఇక్కడ అంటూ ఈ హాల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒత్తిడి చేశారు. మీరు లాక్ చేసి కీ మాకు ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతాం, మీరు ఎట్లా నిర్వహిస్తారని. ఇండోర్ సభ నిర్వహించడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఇది మనకున్న హక్కు. ఇలా ఉన్నాయి పౌర హక్కులు. ఈ పౌర హక్కులు అణిచివేతకు గురవుతున్న ఈ సందర్భంలో 20వ పౌర హక్కుల మహాసభ జరుగుతున్నాయి. ఒక బ్యానర్ని పేస్ట్ చేసేటప్పుడు, కట్టేటప్పుడు రోడ్డు పైన అక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, విశ్వ హిందూ బజరంగ్ దళ్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి పన్సారే, దబుల్కర్ అట్లనే ఇట్లాంటి తదితరుల్ని చంపిన హిందూ మతోన్మాదుల్ని శిక్షించాలి అని చెప్పేసి ఆ బ్యానర్ కంటెంటు, ఆ బ్యానర్ని పెట్టుకొని అక్కడ కడుతూ ఉంటే, ఈ బ్యానర్ని కట్టడానికి వీలు లేదు, మీరు హిందూ మతోన్మాదం ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఒక వాదన పెట్టుకోవటం జరిగింది. ఈ వాదనని మా వాళ్ళు ఇక్కడ వాదన ఎందుకండి, ఎవరైతే మేము కూడా హిందువులమే, అయితే ఎవరైతే హిందువుల పేరు చెప్పుకొని మతోన్మాదాన్ని సృష్టిస్తూ ప్రజల మధ్య కల్లోలాన్ని సృష్టిస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా రాసింది మాత్రమే ఈ బ్యానర్ అని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా అవన్నీ లాగి పడేసి గొడవ చేశారు. అట్లనే ఇంకొక బ్యానర్ ఏంటంటే సత్యమేవ జయతే, సత్యమేవ అజయతే అని చెప్పేసి మన వాళ్ళు రాశారు. అట్లనే 3 సింహాలు ఉంటే ఆ సింహాలకి ఆవు ముఖం లాంటిది తొడిగి, ఆ సింహాలకి ఒక కాకి నిక్కరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైతే ధరిస్తారో అటువంటి దాన్ని తీసుకొని ఇక్కడ హిందూ మతోన్మాదం పేరుతో మూకదాడులు ఈ దేశంలో జరుగుతున్నాయి.